మాతృదేవోభవ. ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నుండి 2024 సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం. వాగర్ధావివ సంతృప్తో వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు, కానీ కారణాలు ఏంటో చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను అసలు. దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఫర్ యువర్ దానికోసం నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు, వారం పుస్తకం, స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది. అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం. నేనే కాదు, చాలామంది. నేను ఏదైతే వద్దనుకున్నానో నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది, మాస ఫలితాలు వినాలనుంది. అది మీరు చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే, అట్లా కాదండి, మీ వర్షంలో మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి. అది పరిపూర్ణం అయితే కాదు, జ్యోతిష్యంలో ఒక భాగం. అది బాగా జరుగుతున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగటం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం. మనకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ అదే రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 2024 అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు, శని, రాహు, కేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. ఇంకా చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి, పక్ష ఫలితాల్లోకి, వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దిన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీ అందరి యొక్క ఇది విన్ని ఆస్వాదిస్తారని, ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి. జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహాన్ని తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము. నేనే కాదు, ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఆ తీవ్రత తగ్గుతుంది. తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది. ఇది మనం చెప్పినటువంటి కాదు. ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో, పలానా గ్రహం వల్ల పలానా దోషం ఉందని చెప్పారో, పలానా లాభం ఉందని చెప్పారో, వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు. ఇందులో నా యొక్క సొంత మాట కానీ, సొంత అక్షరం కూడా, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ ఏది ఉండదండి. మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము. లేని దాన్ని, అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి. ఇది నా యొక్క విశేషం. ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు మేషంలోనే సంచారం చేస్తారు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కాదు, గోచార ఫలితాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాము. వీటిలో మన ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహు, కేతువుల గురించి మనం చర్చించుకుంటాం. చిన్నవన్నీ చర్చించడం సంవత్సర ఫలితాల్లో అస్సలు కుదరనటువంటి వ్యవహారం అది. ఎందుకంటే అసలు దీని గురించి మనం చెప్పదలుచుకోలేదు. కానీ మన అనుయాయులు చాలామందే ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాము. చాలామంది
చాలామంది మిత్రులు చెప్తున్నారు కదా, మళ్ళీ దాని గురించి మనం చెప్పటం ఎందుకని కూడా అంటే కూడా అట్లా కాదు, మీ వర్షంలో మీరు చెప్పండి, మాకు వినాలనుంది, మేము దాన్నే మేము ఫాలో అవుతాము అని చెప్పడం ద్వారా, వాళ్ళు అడగడం ద్వారా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మొదట్లో నేను అనుకున్నది ఏంటంటే గోచార ఫలితాలు చెప్పకూడదని నా అభిప్రాయం మొదటి నుంచి. కానీ తద్విరుద్ధంగా వీళ్ళందరూ దానికి అలవాటు పడిపోయారు, క్రానిక్ అయిపోయారు. కాబట్టి తప్పదు, పరిస్థితులు వాళ్ళు అడిగారు, తప్పదు. అంచేత ఈ ప్రయత్నం చేస్తున్నాము. కన్యారాశి వారి ఫలితాల గురించి మరొక్కసారి మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం చెప్పుకుంటున్నాము. ప్రధాన గ్రహమైనటువంటి గురువు భాగ్యస్థానంలో గురు సంచారం బాగా జరుగుతోందండి. జరగడం ద్వారా మనకి చాలా సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. మన ఆచార వ్యవహారాల మీద గౌరవం కలుగుతూ ఉంటుంది, శ్రద్ధ వస్తుంది. గృహ సౌఖ్యం, ఇంట్లో భార్య మనం చెప్పిన దానికి కాదనకుండా చేయడం, అలాగే పిల్లలు వాళ్ళు కూడా మనం చెప్పినట్టు కొంచెం నాళ్ళు వినకపోయినా ఇప్పుడు ఈ సందర్భంలో ఈ గురు సంచార కాలంలో పిల్లలు కూడా కాస్త చెప్పిన మాట వినటం, ఇలాంటి శుభపరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. స్త్రీ సౌఖ్యం, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ వాటి గురించి వివరించక్కర్లేదు. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి శుభఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల మనకి గురువు ఈ రకమైనటువంటి సుపరిణామాలని కలిగిస్తూ ఉంటాడు. దీని ద్వారా మనం ఏదైనా కొత్త ప్రయత్నాలు ప్రయత్నిస్తే కూడా గురు బలం మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉన్న గ్రహాలన్నిటిలో కంటే కూడా 100% శుభగ్రహం ఏదంటే గురుగ్రహమే 100% శుభగ్రహంగా మనకు శాస్త్రం చెబుతోంది. అందుచేత గురుబలం ఈ సంవత్సరం అంతా వారికి బాగున్నట్టే. భాగ్యస్థానంలో సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు అయిన. ఇకపోతే శని సంవత్సరం అంతా కూడా షట్క్షేత్రమే. అది స్థానం ఏదైనా మారచ్చేమో కానీ షట్క్షేత్రం మాత్రం సంవత్సరంలో ఏ రాశికి మారదు. అంచేత ఆ స్థానం కనుక యోగించినట్టయితే మరింత యోగిస్తాడు. ఆరో స్థానం వచ్చింది ఇప్పుడు మనకి కన్యకి, మరింత యోగిస్తాడు. స్వక్షేత్రం ఎలాగా యోగకారకుడే కాబట్టి అది శుభాశుభ ఫలితాలు అనేటువంటి మనం ఇక్కడ చెప్పుకోగలదు. శుభ ఫలితాలే ఇస్తాడు. 6వ స్థానంలో ఆయనకు ఉండటం ద్వారా మనకి ధాన్య వృద్ధి, బంధుమిత్రుల యొక్క సమాగమం, అందరూ బంధువులు ఎప్పుడూ రాని వాళ్ళు కూడా చాలా కాలం కిందట వచ్చిన వాళ్ళు, మధ్యలో రానటువంటి వాళ్ళు, మధ్యలో ఏవో మన ఇళ్ళలో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా ఒక గృహప్రవేశానికో లేకపోతే అమ్మాయి వివాహానికో రానటువంటి బంధువు కూడా మన ఇంటికి వచ్చేటటువంటి మనం వాళ్ళు కలిసి కాసేపు ఒక రోజో 2 రోజులో 3 రోజులో కలిసి చక్కగా పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చక్కగా గడిపేటువంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులందరూ కూడా వస్తూ ఉంటారు. గృహలాభం, ఏదైనా మీరు ఎప్పటి నుంచో కట్టాలి అనుకుంటున్నటువంటి ఒక గృహం, లేకపోతే ఆల్రెడీ మీకు గృహం ఉంది, దానిపైన ఏదో అంతస్తు వేయాలనుకుంటున్నారు, ఇంకో అంతస్తు, ఆ పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రైవసీ ఉంటుంది అనే ఉద్దేశంతో అటువంటి దాన్ని ఆ పైన ఒక అంతస్తు వేయటమో, లేదా ఇంకొక ఇల్లు కొత్తగా కొనటమో, ఈ విధమైనటువంటి గృహలాభం, స్త్రీ సౌఖ్యం, భార్యాబిడ్డలందరూ మన పిల్లలు వినటం, మన మాట వినటం. కొంచెం 6వ స్థానం రోగస్థానం కాబట్టి ఆరోగ్య విషయంగా కూడా చాలా శుభప్రదంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకి ఈ శని భగవానుడు మనకి ఈ సంవత్సర కాలం మనకు ప్రసాదిస్తాడు. అర్థమైంది కదండి. ఇకపోతే రాహు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానం అనేటువంటి మనకి ఈ భార్య కళత్ర స్థానం అవుతుంది. అందుచేత సంచారం అది వృధాగా తిరగటం, మనకు కొంచెం మాటలు భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు రావటం, అదే కాకుండా ఈ కాళ్ళకు సంబంధించినటువంటి వేళ్ళకు సంబంధించినటువంటి గాయాలు, కాళ్ళకి నడిచేటప్పుడు తన్నుకోవటం, లేకపోతే కొత్త చెప్పులు ఏవో కొన్నారు అది కరవటం, కొత్త షూ ఏదో కొన్నారు కరవటం, అలాగే చేతులకి ఏవో గాయాలు అవ్వటం, మనం ఊహించాం అవన్నీ, కానీ అవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాళ్ళకి చేతులకి గాయాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాహు వల్ల మనకు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఇక కేతువు జన్మస్థానంలో అంటే ఈ కన్యా రాశి ఎందే సంచారం జరుగుతోంది. ఈ జన్మరాశి ఎందు కేతు సంచారం అనేటువంటిది కొంచెం ఎక్కువ అపకారం జరిగేటట్టు వ్యవహారం అది. ఎందుకంటే అది స్వానుభవం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి జరుగుతూ ఉంటుంది అనుకోండి. 18 సంవత్సరాలకు ఒకసారి 12 సంవత్సరాలు 12 ఆరులు
12 అర్ధలు 6 18 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాడు. అనాలి కాదు, వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు అది వ్యవహారం, మళ్ళీ అక్కడ మళ్ళీ జాతక చక్రం మీద ఆధారపడి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అది బాగలేని ఇది బాగలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ప్రమాదకరమైనటువంటి అదే జాతకం బాగలేక గోచారం బాగలేనప్పుడు ఆ గోచార ప్రకారంగా ఈయన కేతువు జన్మంలో సంచారం చేసేటప్పుడు కొంచెం ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణ ఎవరో కాదండి, నేనే ఉదాహరణ. కేతు సంచారం జరిగే కాలంలో నాకు జన్మంలో కేతు సంచారం జరిగే కాలంలో హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ చేశారండి. నేను పెద్ద లావైనటువంటి మనిషిని కాదు, ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు లేనటువంటి మనిషిని, కానీ వచ్చింది. దైవ నిర్ణయం, గ్రహ ప్రభావం, ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది. ఇది ఈ స్థానం ఈ సమయంలో ఈ కేతు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందంటే కుటుంబంలో కలహాలు, రోగాలు, రోగం ద్వారా ధన నష్టం. నాకు దగ్గర 10 లక్షలు వచ్చింది, ఖర్చు వచ్చింది. అదేవిధంగా ఇది హార్ట్ అటాక్ రావడం వల్ల ఆ విధంగా 6 నెలలు 7 నెలలు ఇంటి దగ్గర కూర్చోవటం, హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు, ప్రతి నెల ఇంచుమించుగా 5,000 రూపాయలు ఖర్చు జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఎప్పుడూ వాడుతూనే ఉండాలన్నారు. మరి చేసే పరిస్థితి ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు, వాడాల్సిందే. ఈ విధంగా నానా విధాలైనటువంటి కష్టాలు కూడా జన్మంలో కేతువు సంచారించేటటువంటి కాలంలో జరుగుతుంది. ఇది నాకు స్వయం అనుభవం. ఇది నాకు నేనే అనిపించాను కాబట్టి చెప్తున్నా. అదేంటంటే జాతకంలో అది బాగున్నట్టయితే కేతువు లేనప్పటికీ కొంతవరకు చాలాసార్లు 18 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ 18 సంవత్సరాలకు వచ్చినప్పుడు అంతా ఇలా జరగాలని ఏమి లేదు. అక్కడ జాతక ప్రభావం బాగుంది. అక్కడ మళ్ళీ అష్టకవర్కులు అన్నీ చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇవేవి కలిసి రాని కాలంలో, జన్మంలో కనుక కేతువు సంచారించేటటువంటి కాలంలో ఈ విధమైనటువంటి దుష్పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ జన్మంలో కేతు ఉన్న సందర్భంలో జాతకాన్ని కూడా చూపించుకోండి. అది బాగలేక ఇది బాగలేకపోతే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సరి అయినటువంటి బ్రాహ్మణ చేత జపశాంతులు చేయించుకోండి. ఒకవేళ మీకు ఎవరు నమ్మకం లేదు, కుదరదు అంటే మీరు ఆన్లైన్లో కూడా మేము చేస్తాము, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏమాత్రం మీరు వెనకక్కర్లేదు. అందరికన్నా కూడా చాలా తక్కువలో అంటే మేము అంత ఇది గ్రూప్ వర్క్ అండి. ఇది ఒక గ్రూపు అంతా చేయవలసింది. కానీ ఒక మనిషి కూర్చొని నేను ఇదే చేస్తాను అంటే కొన్ని నెలల పాటు అయ్యే పనులు కాదు. అందుచేత కొన్ని రోజుల పాటు అయ్యేవి కాదు. గ్రూప్ అంతా చేయవలసిందే ఇదొక. కాబట్టి దానికి అయ్యే ఖర్చు దానికి ఉంటుంది. ఆ మాత్రం భరించగలను అనుకుంటే, అంటే వేల మీద లక్షల మీద అయిపోదండి. ఏదో మరి మనకి కేతువు దగ్గరికి వచ్చేటప్పటికి 7,000 జపం ఉంటుంది. అలాగే క్షీరతర్పణం ఉంటుంది, హోమం ఉంటుంది, దానం ఉంటుంది. అంతా కలిపి మీకు 10,000 రూపాయలు లోపలే అవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఏ గుళ్ళో చేసినా ఆ గుడికో 1,000 రూపాయలు ఇవ్వటం. అక్కడ మళ్ళీ పూజారి గారు ఆయన మనకి ఆదనలేం కదా. దేవుడు వరం ఇచ్చిన పూజారి గారు వరం ఇవ్వాలి కదా. మన పెద్దలు చెప్పారు కదా. ఇంకా అక్కడ పని చేసేవాడేమో ఆవిడ చేయబడుతుంది కదా. బయటికి వెళ్ళామంటే అంత డబ్బులతో వ్యవహారం కదండి. అంచేత 10,000 రూపాయల దాకా ఖర్చు రావచ్చు పూజా సామాగ్రితో. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవటం చాలా కన్యా రాశి వాళ్ళకి చాలా ముఖ్యంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే స్వానుభవం ద్వారా. ఓకేనండి. ఈ విధంగా చేసుకోండి. శుభం భూయాత్తు. పరిష్కారాలు చేసుకోండి, సుఫలితాలు పొందండి. రాబోయే కష్టాల నుంచి చాలా వరకు గట్టెక్కండి. ఇది నా యొక్క సలహా. శుభం భూయాత్తు.